గత వారం రోజులుగా పూజలు అందుకున్న వినాయక విగ్రహాలు అయితే నిమజ్జనానికి తరలుతున్నాయి. పెద్ద ఎత్తున తరలుతున్న విగ్రహాలకి నిమజ్జనానికి అనుగుణంగానే ఎక్కడికక్కడ స్థానిక మున్సిపాలిటీ కావచ్చు, రెవెన్యూ యంత్రాంగాలు కావచ్చు ఎక్కడిక్కడ ఏర్పాటు చేశాయి. హైదరాబాద్లో అయితే ఈ నిమజ్జన ప్రక్రియ కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని కూడా సిద్ధం చేశారు. అందుకు కావాల్సిన బడ్జెట్ కూడా ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా పెద్ద ఎత్తున జరిగే సామూహిక నిమజ్జనం ఏదైతుందో ఈ నెల 6న జరుగుతుండగా ఈ లోపునే విగ్రహాల నిమజ్జనం అయితే పూర్తిగా సాగుతూ వస్తుంది. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ దారి విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి పెద్ద ఎత్తున కోలాహలం సాగుతుంది. అదేవిధంగా నిమజ్జన ప్రక్రియను తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ చిరు వ్యాపారులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్న వివిధ రాష్ట్రాల నుంచి ప్రతి ఏటా ఈ వినాయక నిమజ్జనం ఏదైతే జరుగుతుందో ఆ వారం రోజుల పాటు పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతూ వస్తుంది. గతంలో కోట్లలో జరిగేది, ఆ తర్వాత పరిణామాల వల్ల కొన్ని కారణాల వల్ల ఇక్కడ ఆక్సలు ఎక్కువైపోయిన తర్వాత వ్యాపారం తగ్గుతూ వచ్చింది. అలాగే అదేవిధంగా నిమజ్జనాల ప్రక్రియ తిలకించేందుకు వచ్చే భక్తులకు అనుగుణంగా ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. దాదాపు హైదరాబాద్లో 74 బేబీ ప్లాంట్స్తో పాటు చిన్న చిన్న కొల్లలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా టెంపరీ ఏర్పాట్లు కూడా చేశారు. అదేవిధంగా హుస్సేన్ సాగర్ చుట్టూ 20కి పైగా క్రేన్లు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా సరూర్ నగర్ చెరువు కావచ్చు, సున్నం చెరువు కావచ్చు, ఇతర చెరువుల్లో కావచ్చు అక్కడ కూడా నిమజ్జనానికి సంబంధించి ప్రక్రియ ఏదైతే జరుగుతుందో దానికి ఏర్పాట్లు పూర్తిస్థాయిలో జరిపే నిమజ్జనం జరుగుతున్న వేళ కొన్ని అసాంఘిక శక్తులు అయితే రెచ్చిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా హుస్సేన్ సాగర్కు నిమజ్జనానికి తీసుకొచ్చే విగ్రహాలను స్థానికంగా ఉన్న కొంతమంది వ్యక్తులు గుంపుగా ఏర్పడి వాటిని తామే నిమజ్జనం చేస్తామంటూ చేతుల్లోంచి లాగేసుకున్న పరిస్థితి. ఇళ్లలో పూజలు అందుకున్న గణనాయకులను స్వయంగా తామే నిమజ్జనం చేద్దామనే ఉద్దేశంతో ఆ ఇళ్ల యజమానులు ఎవరైతే తీసుకొస్తుంటారో కుటుంబంతో సహా వస్తుంటారో వారి దగ్గర నుంచి విగ్రహాలను పూర్తిగా మాకివ్వండి నిమజ్జనం చేస్తామంటూ వీరు చేయకుండానే వారు చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా చిరు వ్యాపారులు కూడా ఎక్కడెక్కడ అడ్డుకుంటూ తమ దగ్గర కొనుగోలు చేయాలంటూ ఒత్తిడి తీసుకొస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితుల పట్ల అటు జిహెచ్ఎంసీ కానీ, హైడ్రా కానీ, హెచ్ఎండిఏ కానీ, పోలీసులు కానీ దృష్టి సారించినట్టయితే 6న జరిగే సామూహిక నిమజ్జనం రోజు మరికొంచెం ప్రశాంతంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే విధంగా ఈ లాక్కునే ధోరణి ఏదైతే ఉందో, బలవంతంగా చేసే ధోరణి ఏదైతే ఉందో ఆ ధోరణి కనుక కొనసాగినట్టయితే రాబోయే రోజుల్లో 6వ తారీఖున జరిగే సామూహిక నిమజ్జనం రోజున మరికొంచెం ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది.